డ్యూటీకి ఎక్కుతున్నా అని ఫోన్ చేసి చెప్పింది మా మంగ్లీ. మరి ఏడున్నదో ఏమో, అరుచుకుందాం ఒకసారి ఆగుండ్రి. మంగ్లీ అరే డ్యూటీకి అని చెప్పి తిరుపతి పోయినావా పిల్ల? నీ పని సల్లగుండా తిరుపతి పోతున్నంటే గల్లలేమో 110 ఇచ్చదాన్ని కదా నేను. ఓ సావిత్రి, నేను ఎంకన్న దర్శనం కోసం రాలే, ఏరే పని మీద వచ్చిన. ఏరే పని అంటే ఆల్పిరికాడ ఏ అల్లం రబ్బే ఆవకాయ బద్దే అని అమ్ముకునేందుకు పోయినావా? ఆపుతావా తల్లి? కేసీఆర్ సార్ కు ఉడత భక్తి సాయం చేసి తెలంగాణకు పేరు తెద్దామని వచ్చిన. ఉడత సాయం అంటే తిరుపతి గుట్టలలో ఉన్న ఉడతలన్నీ పట్టుకొచ్చి చీడికి పెంచుతావా ఏంటి? కటమెర్చలే కేడితే ఆచం కానిపోయి కాదు, ఎంకన్నట్టు నర్సన్న డైవర్షన్ స్కీమ్ పెట్టిన. పోతిరెడ్డిపాడి డైవర్షన్ స్కీమ్ తెలుసు, రోడ్డు డైవర్షన్లు కూడా తెలుసు, కానీ ఈ ఎంకన్నట్టు నర్సన్న డైవర్షన్ స్కీమ్ తెలియదు నాకు. తెలియదు కాదు, నేను ఏడ కూడా ఇన్లేను. ఈడ అలిపిరిగాడ కూర్చుంటా. తిరుపతికి ఎవ్వలొస్తే ఆళ్లను మా యాదగిరి గుట్టకు పోండ్రి, మీ కోరికలన్నీ నెరవేరుతాయి. లక్ష్మీ నరసన్న గుడి రెండో తిరుపతి అని చెప్పి అందరినీ ఇటు మర్రేస్తా. తిరుపతికి వచ్చిన యాదగిరి గుట్టకు మర్రేసుడేంది పిల్ల? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు చక్కగా అర్థమైతలేదు. తిరుపతికి పెద్ద పెద్ద విఐపీలు, ఏరే దేశం అధ్యక్షులు, కోటీశ్వర్లు అందరు వస్తారు కదా. ఆ పెద్ద దేవుడు కాబట్టి అందరు వస్తారు. గట్ల మన గుట్టకు కూడా అందరు వస్తేనే కదా పెద్ద ప్రముఖ పుణ్యక్షేత్రం అని పేరొచ్చేది. నీ తెలివి బంగారం గాను, ఏడ సంపాదించినావు పిల్ల ఇంత తెలివి? థ్యాంక్ యూ. ప్రధాని సార్ ను కూడా పట్టుకొస్తా. సింగపూర్ అధ్యక్షుడు, శ్రీలంక అధ్యక్షుడు కూడా వస్తారట. గాళ్ళని కూడా మన గుట్టకే మలుపుతా. మంగ్లీ నువ్వేమో అనుకున్నా గానీ ఇంత ఉన్నదనుకోలే నీ దగ్గర. లేకుంటే ఏంది చెప్పు సావిత్రి, మన సీఎం సారు ఒక్కడే పైసలన్నీ ఖర్చు పెట్టి ఆయనే దమ్ముకు 4 మాటలు వేయేస్తే గుట్టకు పేరు వస్తాది. ఆ వాజివే, ఇప్పుడైతే గుట్టకు విఐపి వివిఐపి సీఎం సార్ ఒక్కడే. అందరు వస్తేనే కదా గుట్ట రెండో తిరుపతి అయ్యేది. అందుకే సావిత్రి, మనం దండం పెట్టుకొని మనం గల్లల పైసలేస్తే కాదు, దునియా మొత్తం ఆడికే వచ్చి దండం పెట్టుకొని పోయేటట్టు చేస్తున్నా. నువ్వు చేసేది మంచిగానే ఉన్నది కానీ మరి నీకేం ఫాయిదా లేని పని ఈ మంగ్లీ ఎప్పుడు చేయదు సావిత్రి. గుట్టకు గంత మంది వస్తుండ్రంటే ఎందుకు వస్తుండ్రో అని ఎంక్వైరీ చేయడా మన కేసీఆర్ సారు? చేస్తే గింత మందిని అల్పిరికాడ నుంచి మలుపుతున్నది నేనేనో తెలుసుకోడా? తెలుసుకుంటే మెచ్చుకొని మెడలేసుకుంటాడా? ఓ సార్ సంగతి నీకు తెలియదు సావిత్రి. తెలంగాణ కోసం కష్టపడ్డోళ్ళను కడుపులో పెట్టుకొని చూసుకుంటాడు సారు. నన్ను పిలిచి మరి పెద్ద పోస్ట్ ఏదన్నా ఇస్తాడు, గంతే కేల్కతం దుకాన్ బంద్. తొండ ముదిరి ఊసరి వెళ్ళి అయిందన్నట్టు మంగ్లీ ముదిరి తెలివికి బ్రాండ్ అంబాసిడర్ అవుతున్నది. మంగ్లీ నేను కూడా నీ దగ్గర ట్యూషన్కి వస్తా, నాకు కూడా నేర్పరాదు గిసుంటి చిన్న చిన్న చిట్కాలు? సరే, ముందుగాలైతే ఓ 10,000 నా అకౌంట్ లకు ట్రాన్స్ఫర్ కొట్టు గురుదక్షిణ కింద. నా శక్తులన్నీ విచ్చలు విడిగా వాడేసుకో. అబ్బో ఇది చాలా ఎక్కువైంది. దేవుని తానికి పోతే నా పేరు మీద 110 లేచిరా, వచ్చినాక ఇస్తగాని. చూసిండ్రు కదా మా మంగ్లీ ఏం చేస్తున్నదో. కానీ నిజమేనులా సార్ ఒక్కడే ఎంత గందలాడతారు చెప్పుండ్రి. మన గుట్ట గురించి మనం పబ్లిసిటీ ఇస్తేనే కదా మన దగ్గర కూడా పెద్ద దేవుడు ఉన్నాడని తెలిసేది. మరి అందరు ఇప్పటి నుంచి అదే పని మీద ఉంటుండ్రి. సరే ఇక ఈ వార్తలను నిడిచిపెట్టి